నమస్కారం. ఏపీ కన్జ్యూమర్ రైట్స్ ఏసీఆర్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. చక్కగా ఈ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మనం చాలా విషయాలు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ద్వారా ఏవేవి కన్జ్యూమర్స్ అంటే సేవలు వినియోగదారు సేవల్లోకి వస్తే తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఆన్లైన్లో మోసాలు అనేవి తరచుగా వింటూ ఉంటున్నాం. మనం ఆన్లైన్లో మోసాలు అంటే ఏంటంటే, మనం ఈ కామర్స్ ద్వారా చాలా వస్తువులు కొనుగోలు చేస్తున్నాం. ఈ కామర్స్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులు పై క్లెయిమ్ చేయాలంటే మాత్రం మనకు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏవి మనకు దొరకడం లేదు. అంటే ఈరోజు ఫుడ్ డెలివరీ దగ్గర నుంచి వస్తువులు గూడ్స్, అలాగే మన తాలూకా వెజిటేబుల్స్, గ్రాసరీ అన్నీ కూడా ఈ కామర్స్లో కొనుగోలు చేస్తున్నారు. దానికి ఈ కామర్స్లో కొనుగోలు చేసిన తర్వాత చాలా వరకు మనం కొనుగోలు చేసిన తర్వాత వస్తువులు వచ్చిన తర్వాత దాంట్లో ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ వేస్తారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ తీసుకున్న తర్వాత దానికి ఎటువంటి జిఎస్టీ కూడా ఉండదు. అంటే రిటైల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కలిపితేనే మ్యాక్సిమం రిటైల్ ప్రైసెస్. కానీ జిఎస్టీ కలిపి ఇంత బిల్లు అనగానే చాలా మంది కట్టేస్తున్నారు, కానీ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అంతేకాకుండా ఈ కామర్స్లోనూ వచ్చే ప్రొడక్ట్ దాని వెనకాల ఎక్స్పైరీ డేట్కి ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు కూడా వస్తున్నాయి. అలాంటివి కొనడం వల్ల అంటే డేట్ చూసుకోవట్లేదు కొనేటప్పుడు. అంటే ఏ ప్రొడక్ట్ డెలివరీ అవుతుందో తెలియదు. డెలివరీ బై డెలివరీ వెళ్ళిపోతాడు. వెంటనే తర్వాత డెలివరీ తీసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ క్వాలిటీ బాగోకపోతే రిటర్న్ చేసినా సరే దాని మీద స్పందన కానీ దాని మీద ఏదో రిటర్న్ చేస్తే అమౌంట్ తీసుకోవడం తప్ప దానికి సరైన ఎందుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ప్రొడక్ట్స్ ఇస్తున్నారని దాని మీద కన్జ్యూమర్ కోర్టులో ఇట్లేదు ఎవరన్నా. కాబట్టి ఈ సేవలన్నీ కూడా కన్జ్యూమర్లోకి వస్తాయి. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్, డిమార్ట్ కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో జనాలు ఎక్కువ మంది ఉంటారు. లైన్లో కట్టుకొని మరి అమౌంట్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ అలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొనేటప్పుడు కూడా మనం ఏ ప్రొడక్ట్ కొన్నా సరే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది, ఎన్ని రోజులకు ఉంది చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎక్స్పైరీ డేట్ ఉన్న ఉత్పత్తులుగా నమ్మితే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. వాళ్ళ మీద చర్య తీసుకొని చక్కగా వారికి పరిహారం ఇచ్చే విధంగా మనం కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు. యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కన్జ్యూమర్ కోర్టుకి ఏ వినియోగదారుడైనా వస్తువు కోసం సేవల్లో లోపం జరిగితే వెళ్ళొచ్చు. ఆ లోపం జరిగినప్పుడు ఆ వినియోగదారుడు మరి 25 లక్షల లోపు అయితే జిల్లా కన్జ్యూమర్ ఫారంలోను, 50 లక్షల రూపాయల లోపు అయితే స్టేట్ కన్జ్యూమర్ ఫారంలోను, అంతకన్నా ఎక్కువైతే నేషనల్ కన్జ్యూమర్ ఫారం ఢిల్లీలో ఉన్న దాంట్లో మనం చేయొచ్చు. అసలు కన్జ్యూమర్ తాలూకా హక్కులు ఏంటి? హానికరమైన వస్తువులు సేవల నుంచి సురక్షిత పొందే హక్కు. చాలా మంది కొన్ని ప్రొడక్ట్స్ మనకు తెలియకుండా కొంటున్నాం. ఆ ప్రొడక్ట్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ స్మెల్ అంటే కొన్ని రకాలటువంటి ప్రొడక్ట్స్ కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినటువంటి ఒక రకమైన సెంట్ కానీ ఒక పెర్ఫ్యూమ్ కానీ ఆ వాటి వల్ల ఆ ప్రొడక్ట్ వల్ల ఆస్తమాలు కొన్ని రకాల వ్యాధులు రావచ్చు. దాని మీద కూడా కంపెన్సేషన్కి మనం కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్ వల్లే మాకు ఇటువంటి డిఫెక్టివ్ అయ్యింది కాబట్టి ఆ ప్రొడక్ట్ మీద వెంటనే మనం కంపెన్సేషన్ అడిగే హక్కు వినియోగదారుడికి ఉంది. ఎందుకంటే సురక్షిత పొందే హక్కు వినియోగదారుడికి ఉంది. అలాగే ఎంపిక మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా మోసపూరితమైన ప్రకటనల నుంచి కూడా రక్షణ పొందే హక్కు కూడా ఉంది. అలాగే పరిహారం పొందే హక్కు కూడా ఈక్వల్గా ఉంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ మీద కొన్న తర్వాత ఏవైనా సరే లాస్ జరిగితే దాని మీద క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా ఉంది. చాలా వరకు మన వినియోగదారులు తక్కువ 20 రూపాయలే కదా, 50 రూపాయలే కదా, 100 రూపాయలే కదా, లేదా 5,000 కదా అని కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళడం మానేస్తారు. అలాగా 100 కోట్ల మంది భారతీయులు ఉప్పులు 20 రూపాయలు కదా వదిలేస్తే ఎంత డబ్బు అవుతుంది? వినియోగదారులు చాలా మోసపోతున్నారు. అందులో ఈ కామర్స్లో చాలా వరకు మోసపోతున్నారు. కాబట్టి తప్పకుండా కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించండి. మీతో పాటు మీ తోటి వరకు కూడా న్యాయం చేకూర్చండి.